అవినీతి అంటేనే ఎంపీ మార్గాని భరత్రామ్ అంటేనే అవినీతి అనే బిరుదును రాజమహేంద్రవరం నగర ప్రజలే ఇచ్చారని, ఈ 4.5 అంతటి అవినీతి కీర్తిని భరత్రామ్ మూటగట్టుకున్నాడని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆదిరెడ్డి కుటుంబంపై ఎంపీ మార్గాని భరత్రామ్, వైసీపీ సిటీ అధ్యక్షుడు అడప శ్రీహరి చేసిన వ్యాఖ్యలను శుక్రవారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈడీ కేసులు, ఆస్తుల అటాచ్మెంట్లో ఉన్న జగన్ గజ దొంగ అనే పదానికి సరిగ్గా సరిపోతాడన్నారు. ఆవ భూముల్లో ఎంపీ భరత్రామ్ అవినీతి చేశారంటూ వారి పార్టీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపణలు చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. వెన్నుపోటు రాజకీయాలకు కేంద్ర బిందువు వైఎస్ఆర్సీపీ అని, అందులోనూ ముఖ్య పాత్రధారి భరత్రామ్ అన్నారు. గతంలో ఒక వైశ్య నాయకుడు, గతంలో నగర అధ్యక్షుడికి పనిచేసిన వ్యక్తి, అటు తర్వాత ఎమ్మెల్యే పనిచేసి తర్వాత వైకాపా కోఆర్డినేటర్గా పనిచేసిన వ్యక్తులకు వెన్నుపోటు పొడవడంతో పాపం వారు ఏమయ్యారో కూడా తెలియడం లేదన్నారు. అటు తర్వాత 2 సార్లు నగరానికి ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేసిన రౌతు సూర్యప్రకాశ్రావుకు వెన్నుపోటు పొడిచి ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఆయన్ను అక్కున చేర్చుకుని ఓట్ల కోసం ఆయనకు రుడా చైర్మన్ పదవి ఇప్పించి రాజకీయాలు చేయడం అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. టీడీపీ నాయకులు బుడ్డిగ రాధ, రాజపల్లి ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు కోరమిలి విజయశేఖర్, తంగిళ్ల బాబీ, బంగారు నాగేశ్వరరావు, బొర్రా చిన్ని, రాయి అప్పన్నబాబు, చింతపల్లి నాని, టీడీపీ జనసేన నాయకులు సలాది ఆనంద్, నందం చిరంజీవి, నల్లంశెట్టి వీరబాబు, అల్లాడి రాజు, డి చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. సాంప్రదాయాల కోసం చెప్పారు కనుక మేము స్వాగతిస్తున్నాం దానికి. ఎందుకంటే 4.5 ఏళ్ల తర్వాత వైసీపీ నాయకుల నుంచి సభ్యతా సంస్కరణ కోసం మంచి మాట వచ్చింది. ఇంకా పెద్దమా నాయకులు కూడా రావాలని కోరుకుంటున్నాం. అలాగే వాసు గారు మొన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో అంతకుముందు ఎంపీ భర్త గారు మాట్లాడిన మాటలని పరిగణలోకి తీసుకొని ఆయన మాట్లాడారు. వాసు మన ఎంపీ గారు ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు గజ దొంగని, అలాగే ఆయన మోసపూరితమైన వెన్నుపోటుదారుడని ఎంపీ గారు మాట్లాడుతున్నారు. ఇది వెన్నుపోటుదారుడు అనే పాట వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వస్తున్న వాక్యం. అది అరుగుపైన పాత రికార్డు. అది ఎప్పుడో 2005లో జరిగింది. అది ఇవాళ రాజమండ్రిలో మీరు ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోట్ల దాకా మీరు మాట్లాడక్కర్లేదు. కానీ రాజమండ్రిలో వాతావరణం, రాజమండ్రి నియోజకవర్గంలోనే మీ వెన్నుపోట్లు ఎక్కువైపోయాయి. అది తెలుసుకోండి ముందు. మాకున్న మిత్రపక్షమైనటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి అతి సత్యనారాయణ గారు నిన్న ఈట్ స్ట్రీట్లో చూస్తూ ఆయనకి కొంచెం ఏకవచనంతో మాట్లాడినందుకే వీళ్ళు ఎంత బాధపడిపోతా ఉంటే, మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి? మా ఏకపేకలేరని వాడు. మరి రోజా ఏమైంది? కొడాలి నాని ఏమయ్యాడు? వంశీ వీళ్ళందరూ కూడా ఏ రకంగా తిట్టారు? నిండు సభలో చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా తిట్టారు? ఎన్ని బూతులతో, ఎన్ని పరుష పదజాలతో తిట్టారు. అప్పుడు మీకు గుర్తులేవా? ఈ 4.5 సంవత్సరాలు ఏమి గుర్తులేవా? ఇవన్నీ ఇప్పుడే గుర్తుకొచ్చలేదా? దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇకపోతే అడప శ్రీహరి గారు, మీ గడప ఈ రాజమండ్రి అభివృద్ధి కార్యక్రమాలు చూస్తుంటే జనాలందరూ కూడా ముక్కు నేలేసుకుంటున్నారు. ఎందుకంటే 120 కోట్లు తెచ్చారంటే అది ఏమైపోయినాయో అర్థం కావట్లేదు. అభివృద్ధి అంటే పప్పు శాసనలు, యాపిల్ కాయలు, గాంధీ గారి బొమ్మలు పెడితే అభివృద్ధి అనుకుంటున్నారా? లేకపోతే గోడకు రంగులేయటం, కిందనేమో బిళ్ళలు అతకడం చేస్తే